హలో ఫ్రెండ్స్, అఖండ 2 తాండవం నుంచెలైతే సెన్సార్ బోర్డు పూర్తి చేసుకుంది. సెన్సార్ రివ్యూ ఒకటి వచ్చింది. మనకు కొన్ని సోర్సెస్ ప్రకారము సెన్సార్ రిపోర్ట్ ఏంటనేది మనకు తెలిసింది. మూవీ ఏ రేంజ్ లో ఉందనేది మన ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా అట్లీస్ట్ ఒక 100 కామెంట్స్ అయినా చేయండి. ఇది నా రిక్వెస్ట్ బాలయ్య గారి అభిమానులకు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అఖండ 2 మూవీ అయితే సెన్సార్ పూర్తి చేసుకుంది. మనకు కొన్ని సోర్సెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే సినిమా మామూలుగా లేదంట, ఎక్స్ట్రాడినరీ అంట, ఒక రేంజ్ లో ఉందంట మూవీ. ఇప్పుడు ఏదైతే పాన్ ఇండియన్ జమానాలో తెలుగు నుంచి చాలా మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ బీట్ చేసే విధంగా బాలయ్య గారు కొత్త సూపర్ స్టార్. అంటే ఆల్రెడీ బాలయ్య గారు మనందరికి తెలిసిందే, తెలుగు రాష్ట్రాలలో లెజెండరీ యాక్టర్, కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడున్న పోటీకి బాలయ్య గారు ఈ మూవీతోని ఒక్కసారిగా సూపర్ స్టార్ రేస్ లోకి వస్తారంట. ఆ రేంజ్ లో ఉందంట మూవీ. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, బాలయ్య గారి డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటైతే చాలా అంటే చాలా బాగుందంట. అసలు ఎక్స్ట్రాడినరీ అంట. దీంతో పాటు కొన్ని రివీల్స్ తెలిసాయి. అంటే అఖండ 1 కి ఈ మూవీకి అస్సలు కంపారిజన్ లేదంట. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించడము, దాంతో పాటుగా దుష్ట శక్తులు, దాంతో పాటు మన దేశంపై విద్వేషం చిమ్మే చైనా, పాకిస్తాన్ కలయికతో కలిసి మన దేశాన్ని ఎలా నాశనం చేయాలని దానికి అఖండ క్యారెక్టర్ ఉంటది కదా బాలకృష్ణ గారిది, ఆ క్యారెక్టర్ పోరాడి వాళ్ళని చీల్చి చెండాడి ఎలా భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించాడనేదే మూవీ యొక్క కాన్సెప్ట్. దీంతో పాటుగా ఒక చిన్న స్పాయిలర్ అయితే ఇవ్వదలుచుకుంటున్నాను నేను. అయితే ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే అఖండ 2 కి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ అందులో చిన్న బాలకృష్ణ, ఎవరైతే మురళీకృష్ణ రోల్ ఉంటుంది కదా చిన్న బాలకృష్ణ గారిది, ఆ రోల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందంట. ఈ మూవీలో ఎమ్మెల్యేగా కూడా ఆ బాలకృష్ణ గారు రోల్ నిర్వహిస్తున్నారంట. దాంతో పాటు మురళీకృష్ణ గారు ఈ మూవీలో చనిపోతారంట. ఇది సస్పెన్స్. యాక్చువల్ ఏంటంటే మూవీ టీం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. బట్ ఇది చిన్న స్పాయిలర్ కాబట్టి మీలో కూడా ఇంకొస్త ఎంతూసియాస్టం తేవాలని చెప్తున్నా. మురళీకృష్ణ గారి రోల్ అయితే ఉండదంట. మురళీకృష్ణ గారి ఆత్మలోకి ఏదైతే అఖండ రోల్ ఉంటుందో ఆ బాలకృష్ణ గారు ప్రవేశిస్తారంట. ఆ తర్వాత ఫైట్స్ కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోతుందంట. ఒక రేంజ్ కి. బిలీవ్ మీ, ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. దాంతో పాటు ఏదైతే బజరంగి బైజాన్ లో చిన్న పాపగా నటించింది కదా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా నటించిందంట. ఇందులో మురళీకృష్ణ గారికి అంటే చిన్న బాలకృష్ణ గారికి కూతురుగా నటిస్తున్నారు ఈ మూవీలో. మనం నిన్న సెకండ్ ట్రైలర్, ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, అదైతే అమ్మ సూపర్, అసలు సూపర్, ఎక్స్ట్రాడినరీ, నో వర్డ్స్. బాలయ్య గారి అరాచకం, బాలయ్య గారు బీభత్సం సృష్టించారు ఈ మూవీతోని. ఆ ట్రైలర్ లో ఆ ఫైట్ సీన్స్, మొన్న ఒకసారి మనము ఆ త్రిశూలము రౌండ్ గా తిరుగుతూనే అసలు ఏమో అనుకున్నాం. ఇందులో త్రిశాన్ని గుద్ది త్రిశూలం పట్టుకొని పొడిచి మళ్ళీ దాన్ని వెనకకి తీసుకొని ఆ తర్వాత ఒక షాట్ ఉంటది కథతోని విలన్స్ ని కొడతారు బాలకృష్ణ గారు. కొట్టినప్పుడు హనుమంతులు వారు దర్శనం ఇస్తారు పైనుంచి. అసలు ఆ షాట్ అయితే ఎక్స్ట్రాడినరీ షాట్. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం మైథాలజీ ప్రకారం వచ్చే మూవీస్ అన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన హనుమాన్ కానివ్వండి, మిరాయి కానివ్వండి, దానికి తగ్గట్టుగానే ఈ మూవీ కేవలము దేవుళ్ళని వాడుకొని కలెక్షన్స్ కోసం కాదు. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ సనాతన ధర్మం, దేశాన్ని రక్షించడం, దుష్ట శక్తుల నుంచి రక్షించడం. సో ఆ కాన్సెప్ట్ లో వస్తుంది కాబట్టి డిఫరెంట్ గా చాలా అంటే చాలా నచ్చుతుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి అయితే చాలా నచ్చుతుంది ఈ మూవీ. మరియు మన సౌత్ లో ఖచ్చితంగా నడుస్తుంది, అది మన అందరికి తెలిసిన విషయమే. సో ఈ విషయాలు మనకు తెలిసాయి. సెన్సార్ బోర్డ్ అయితే పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది. కలెక్షన్ లో సునామీ సృష్టించబోతుంది. ఒక రేంజ్ లో బాలయ్య గారి పర్ఫార్మెన్స్ ఉంది. బాలయ్య గారి తాండవం ఆడుతుంటే, బాలయ్య గారి నటనకి, విశ్వరూపానికి ఆడియన్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు. జనాలు కేవలం ఈసారి తెలుగు స్టేట్సే కాదు, యావత్ భారతదేశం పిచ్చోళ్ళు అయిపోతారు బాలయ్య గారి యాక్టింగ్ తోని. ఆ రేంజ్ లో ఉందంట బాలయ్య గారి యాక్టింగ్. బాలయ్య గారి తాండవం, నట విశ్వరూపం ఆ రేంజ్ లో ఉందంట.
ఎక్స్ట్రాడినరీ మూవీ. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. మనం ఆల్రెడీ నిన్న టీజర్ ఏదైతే సెకండ్ టీజర్ లాంచ్ అయిందో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో నుంచి ఇది హనుమాన్ షాట్ గురించి నేను తొందరలో చెప్పలేకపోయా. హనుమాన్ షాట్ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఆ షాట్ అయితే. అంటే గూస్ బంప్స్ వస్తాయి. ఎలా అంటే బాలయ్య గారు గదతోని కొట్టడం, అక్కడ షాట్ రావడం, అది విజువల్ గా చూస్తుంటే విజువల్ వండర్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అంత తక్కువ బడ్జెట్ ఏదైతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము, ఇప్పుడున్న ప్రొడక్షన్స్ బడ్జెట్స్ ప్రకారం చూసుకుంటే ఇలాంటి షార్ట్స్, ఇలాంటి విఎఫ్ఎక్స్ యూజ్ చేసినప్పుడు ఈజీగా 300-400 crores యూజ్ చేస్తున్నారు. మనం ఆదిపూర్స్ లో చూసిన 400-500 కోట్లు. కానీ ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ని పెట్టుకొని కేవలం 180 నుంచి 200 మధ్యలో కోట్లను ఈ మూవీ తీయడం జరిగింది. ఇంత మంచి విఎఫ్ఎక్స్ తోని, అది కూడా. సో ఇది సూపర్ అనొచ్చు. దాంతో పాటు అఖండ మూవీతోని జైత్రయాత్ర మొదలైంది బాలయ్య గారిది. అఖండ, ఆ తర్వాత వీరసింహారెడ్డి, ఆ తర్వాత నేలకొండ భగవత్ కేసరి, ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్, ఇప్పుడు మళ్ళీ అఖండ 2, నెక్స్ట్ ఎన్బికే 111 తో డబల్ హైట్రిక్ అనేది పూర్తవుతుంది. తమన్ గారి బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఏమన్నా కొట్టాడు సమయం, అసలు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ రేంజ్ లో ఉంది బీజిఎం అసలు. అరే ఇట్లా ఇట్లా పుడితే ఎంట్రికలు ఇట్లా పైకి లేస్తే ఎలా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తే ఆ రేంజ్ లో కొట్టాడు అసలు. ఆ ట్రైలర్, ఆ ఫస్ట్ ట్రైలర్ లోనే పిచ్చెక్కిపోయిందంటే, నిన్న ఏదైతే తాండవం సెకండ్ టీజర్ అని చెప్పి, డివైన్ ఫ్యూరీ అని చెప్పి సెకండ్ టీజర్ రిలీజ్ అయిందిగా, అందులో అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. దానికి తగ్గట్టు తాండవం సాంగ్ కానివ్వండి, అసలు ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం మనం. తాండవం సాంగ్ కానివ్వండి, జాజికా సాంగ్ అయితే యూత్ కాదు కదా, 60-70 సంవత్సరాలలో కూడా లేచి డాన్స్ చేయాలి అన్న రేంజ్ లో ట్యూన్స్ చేయడం జరిగింది. జాజికా సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సాంగ్. ఒక మాస్ కమర్షియల్ మూవీకి ఎలాంటి సాంగ్ కావాలో అలాంటి సాంగ్ ఇవ్వడం జరిగింది. నిన్న కేసరి అని చెప్పి జాజికా సాంగ్ హిందీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది మేకర్స్. ఆ సాంగ్ కూడా సూపర్ గా ఉంది. హిందీలో కూడా మస్తు ఉంది, మస్త్ అంటే మస్తు ఉంది. హిందీ ఆడియన్స్ కూడా మస్త్ ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్తున్నా, మస్త్ ఎంజాయ్ చేస్తారు. సో ముఖ్యంగా తమన్ గారి మూవీకి చాలా అంటే చాలా బలం. దాని తర్వాత నిన్న వచ్చిన చాలా మంది గెస్టులు కూడా ఈ మూవీ గురించి మాట్లాడడము, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, మన దేశ రక్షణని, దుష్ట శక్తుల నుంచి రక్షించే క్రమంలో మూవీ తీయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా ఇంకా రావాలి, రాబోయే తరాలకు ఇలాంటి మూవీస్ ని చూపించాలి. ఇది చాలా మంచి మూవీ అని చెప్పి వాళ్ళు చెప్పడము మనము చూస్తున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కోల్డ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో దగ్గు వస్తూ ఉంటది, కొంచెం కోల్డ్ ఉంది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సెన్సార్ రిపోర్ట్ కానివ్వండి, నిన్న సెకండ్ టీజర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇప్పుడైతే మనం వెయిటింగ్ ఏం లేదు, కేవలం అఖండ 2 రిలీజ్ కోసమే వెయిటింగ్. December 5th వస్తుంది. నాకు తెలిసి December 4th ప్రీమియర్స్ ఉండవచ్చు. సో డెఫినెట్ గా అదరగొట్టబోతుంది, పాన్ ఇండియాని షేక్ చేయబోతుంది ఈ మూవీ 100%. నేను ముందటి నుంచే చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్, ఈ మూవీ ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి. డెఫినెట్ గా బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా చేయండి. మన ఛానల్ ని హైప్ ఆప్షన్ వస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ పగిలిపోవాలి. నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసినట్టుగా అట్లీస్ట్ ఒక 100 కామెంట్స్ చేయండి ప్లీజ్. జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అంతే గైస్. దీంతో పాటు మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు తెలియచేయండి కామెంట్ సెక్షన్ లో. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మనం వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.